జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు 13వ పాసురము నేర్చుకుందాం. உள்ளின்வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக்கண்ணின்னாய் குள்ளக் குளிரக்குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరెందు కలందేలో రెంబావాయ్. 13వ పాసురం యొక్క భావము. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నయు తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇకనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకునుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటము వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటిను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగలై శరణం. దివ్య ఆండాళ్ తిరువడిగలై శరణం. నీలాతుంగస్తన గిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలై శరణం. దివ్య ఆండాళ్ తిరువడిగలై శరణం.